జగన్మోహన్ రెడ్డి మాటకు ముందులో ఒకసారి మాటకు తర్వాత ఒకసారి ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఇది ఎక్కువ కాలం సాగదు. 2029లో మేము తిరిగి వస్తాము. మా కార్యకర్తలు నేను ఆగమన్నా ఆగరు, ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటారు అంటూ సవాల్ అయితే చేస్తున్నారు కదా. నిజంగానే ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనుకోవాలంటారా? ఇప్పుడు అసలు ప్రత్యేకించి రాజ్యాంగం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అనేది హాస్యాస్పదం. అతనికి రాజ్యాంగం పట్ల విలువలు కానీ రాజ్యాంగం మీద ఉన్న గౌరవం కానీ రాజశేఖర రెడ్డి కొడుకుగా అతను గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏ ఒక్క రోజు కూడా నీకు రాజ్యాంగాన్ని ఫాలో అయినట్టు ఎక్కడా లేదు. అతనిది రాజారెడ్డి రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం. ఎవరికండి రెడ్ బుక్ రాజ్యాంగం? తప్పు చేసిన ఆఫీసర్లను రెడ్ బుక్లో రాశారు. నీకు చెంచాగిరి చేసిన ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో ఈ ఆంధ్ర రాష్ట్రంలో, సాక్షాత్తు ప్రస్తుతం ముఖ్యమంత్రిని కూడా నువ్వు తప్పుడు కేసు పెట్టి లోపలేసావు. నీకు రెడ్ బుక్ దానిలో వాళ్ళని రాసావు. రెడ్ బుక్ ప్రకారం రాసి మేము ఎవరినో ఏమో ఏదించట్లేదే. నువ్వు ఢిల్లీ వెళ్ళి మొత్తుకున్నావు నిన్న 36 మంది చనిపోయారు, 36 మంది చనిపోయారని. ఒక్కళ్ళ పేర్లు అడిగింది, హోమ్ మినిస్టర్ పెట్టారు, బయట పెట్టారు ఒక్కళ్ళని. వినుకొండలో హత్య జరిగిందండి. వినుకొండలో హత్య వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, నిన్నటిదాకా మీ పార్టీలో తిరిగిన వాళ్ళే. వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటి ముందుకు పోయి మీరు వాళ్ళ ఇంటి మీదకి పోయి బండి దగ్గర పెట్టి వాళ్ళ అన్నను కొట్టి వాడు ఎస్కేప్ అయ్యాడు. సో నీకు అది గ్లెడ్జ్ ఉంది వాళ్ళకి. దాన్ని నువ్వు తీసుకొని పోయి 5 సంవత్సరాల్లో నువ్వు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టావు. రాజ్యాంగం పట్ల నీకు విలువలు విధేయత ఉందా నీకు జగన్మోహన్ రెడ్డి? అంటే అసలు ఏం జరుగుతుంది అంటారు? మరి ఆయన ఇప్పుడు బెదిరించే ధోరణిలోకి ఎందుకంటారు? అంటే ఇది రెచ్చగొట్టడమా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టడమా, లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అంటారా? ఎందుకంటే 2029లో నేను తిరిగి వస్తే నా కార్యకర్తలు నేను చెప్పిన ఆగరు అంటూ సవాల్ చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఆగకపోవటం అనేది వాళ్ళ ఇష్టం అండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో రెచ్చగొడితేనో మా నాయకత్వం మాకు మీలాగా దోపిడీ చేయమని, దొంగతనాలు చేయమని, ఎట్టబడితే అట్ట బతకమని లేదు. తెలుగుదేశం పార్టీకి ఒక నియమాలు ఉన్నాయి, దాని ప్రకారం పోతూ ఉంటారు. మా నాయకుడికి ఒక ఇది ఉంది, దాంట్లో ఉండే కార్యకర్తలకు ఒక ఇది ఉంటుంది. కానీ నీలాగా దొంగ వ్యాపారాలు, దొంగ కథ ఆ పార్టీ వాళ్ళలాగా మా పార్టీ చేసేది కాదు. అసలు అయ్యే పని కాదు అది. వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం, ఆ రాజ్యాంగం, ఈ రాజ్యాంగం అసలు జరిగే పని కాదు అది మా దగ్గర. ఓన్లీ ఎవరైతే తప్పు చేసిన అధికారులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాం. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరిగిద్ది, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగిద్ది, తప్పకుండా శిక్షిస్తాం. అంతే తప్ప ప్రతీకారానికి పోయేది ఇప్పుడు 70 రోజులండి. ఎవరి మీద ప్రతీకారం తీర్చుకున్నారు? ఎవరు లేదు కదా. తప్పుడు కేసులు పెడుతున్నారు మా మీద అంటున్నారు కదా. అంటే జోగి రమేష్ దగ్గర నుంచి చూస్తే కనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాకా అందరి మీద మా మీద తప్పుడు కేసులే. వల్లభనేని వంశీ అదే మాట అంటున్నారు, కొడాలి నాని అదే మాట అంటున్నారు, దేవినేని అవినాష్, ఎల్లాప్పిరెడ్డి, గుంటూరుకు సంబంధించిన ఎల్లాప్పిరెడ్డి కానీ, అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ మా మీద తప్పుడు కేసులే పెడుతున్నారనే మాట మాట్లాడుతున్నారు కదా. మరి నేను చెప్తున్నానండి, ఏది మీరు ఫస్ట్ జోగి రమేష్ అన్నారు. జోగి రమేష్ హౌసింగ్ మినిస్టర్గా ఉండి నీకు అసలు అవి భూములు ఉన్నాయి కదా, అవి కొనకూడదని పెట్టారు. మీరు వేరే 87వ సర్వే నెంబర్కి ఉంటే 88లో ఉంటే 87వ సర్వే ట్రాన్స్ఫర్ చేయించుకొని దాని ద్వారా మీరు 5 కోట్లకు వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. ఇంతకంటే ఘోరం ఉంది. ఇంకా తప్పుడు కేసు ఏంది? సిఐడి చేశారు, బయట పెట్టారు. మీరు ఏ సర్వే నెంబర్ నుంచి ఏ సర్వే నెంబర్కి వచ్చారనేది క్లియర్గా చెప్పి అరెస్ట్ చేశారు. ఇది తప్పుడు కేసు అంటున్నారు. ఇంకొక ఆయన ఎవరు తప్పుడు ఒక్క తప్పుడు కేసు కూడా, ఒక్క ఫాల్స్ ఎలిగేషన్ కేసు కూడా ఎక్కడన్నా పెట్టారా? నేను హైకోర్టు చెప్పింది విజయపాల్ RRR మీద కేసు పెట్టిన ఆయన, ఏమయ్యా విజయపాల్ నీకు అంత అత్యుత్తాస్తుంది దేనికంటే నాకు ముందు బెయిల్ ఇవ్వమన్నాడు. రాజ్యాంగాన్ని గౌరవించాలా, నీకు బెయిల్ ఇచ్చేది పక్క బొమ్మని చెప్పేసింది. వాళ్ళకి రాజ్యాంగం అన్ని విధాల బ్రహ్మాండంగా నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చెప్పినట్టు ప్రతీకారం అనేది ఈ పార్టీలో ఉండదండి. తప్పు చేసిన వాళ్ళు మాత్రం తప్పించుకునే పరిస్థితి లేదు. కాకపోతే కొంతమంది కార్యకర్తలకు ఇప్పుడు ఇబ్బందిగా ఉంది, తీసేస్తారు. అవి తీసేశారు, ఇవి తీసేశారు, కొద్దిగా ఇదిగా ఉంది. మా నాయకుడు అంటే అది అంటాడు, ఇది అంటాడు, మనం అప్పుడు వస్తే బాగాలేదు, ఇప్పుడు వస్తే బాగాలేదు అంటున్నారు. అది తప్పనిసరిగా కొద్దిగా కార్యకర్తల బాధ ఉన్నమాట వాస్తవం. కానీ ప్రజలు ఈ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మనం అలాంటి రాజకీయాలకి వెళ్తే పద్ధతిగా ఉండదని చెప్పేసి మా నాయకత్వం కూడా అందరికీ సూచిస్తూ ఉంది. ఆ తరహాలోనే వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి నువ్వు 2029లో వచ్చేది లేదు, సచ్చేది లేదు. అయిపోయింది నీ కథ అయిపోయింది. నువ్వు దోసుకున్న కాడికి దోసుకున్నావు, దాచుకున్న కాడికి దాచుకున్నావు. ఇంకా వాటిని అనుభవించడానికి కూడా నీకు టైం లేదు. నీ మీద ఉన్న కేసులన్నీ ఒకటొకటి వస్తూ ఉన్నాయి బయటికి. నువ్వు ఖచ్చితంగా హాజరవ్వాల్సిందే, నువ్వు అన్నీ చేయాల్సిందే. నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి రాజ్యాంగం గురించి మాట్లాడటం అనేది హాస్యాస్పదం అండి. అంటే ఒక్క నిమిషం,
సెక్రటేరియట్లో ఉండి పరిపాలన చేయమంటే 5 సంవత్సరాలు నీ ఇంట్లో కూర్చొని పరిపాలన చేశాను. 5 సంవత్సరాల్లో 2వ సార్లు ప్రెస్ మీట్ పెట్టావు. ఏమి కొంపలు మునిగిపోయినాయనే 70 రోజులు కాలేదు. ఈ 70 రోజుల్లో 6 సార్లు ప్రెస్ మీట్ పెడతావా? ఢిల్లీ వెళ్ళి పెడతావా? నీ ఇష్టం వచ్చిన వాళ్ళు అందరితో ఇది చేపిస్తావా? నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడతావా? ఒక వ్యక్తిగత సహాయకుడు కూడా లేకుండా చంద్రబాబు నాయుడుకి చేసావు నువ్వు రాజమండ్రి జైల్లో. అదే మీ బాబాయిని చంపిన కేసులో అతను కేవీ రెడ్డి ఎవడో ఉన్నాడు, అతని కోసం 4 అటెండర్లను పెట్టాడు కడప జైల్లో. స్పెషల్ రూము, రోజుకు 3 గంటలు సెల్ ఫోను. ఇదే రాజ్యాంగం. అది జైలేనంటారు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం. నేనంటూనే ఉందండి, జైలే ఉంది. అందరు క్లియర్గా పేపర్ రాసింది. అసలు ఎందుకు సిబిఐ ఛార్జ్ షీట్లో ఉంది తిని ఇట్లా చేశాడు జైల్లో అని. జైల్లో మరి అతని ఇల్లు, అది వాళ్ళు తేల్చుకోవాలి. వాళ్ళు కూడా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. మా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. ఆ కొడాల నానిగాడు ఒక చెత్త నా కొడుకు. వాడి గురించి అసలు మా దగ్గర మాట్లాడొద్దండి. వాడు ఇంకా మా కమ్యూనిటీ, మేము ఒకటే కమ్యూనిటీ. అసలు వాడు ఆ దరిద్రాన్ని అసలు మా కమ్యూనిటీకి వేసిన వాడిది మేము ఇది అనుకుంటున్నాం. వాడిది నోరా అదేమన్నా తాటిమట్ట ఏం మాట్లాడతావు? ఇప్పుడు అసలు ఏడున్నాడు? నా గురించి జగన్ గారి నుంచి తెలిసినవాడు గుడివాడలో పోటీ చేయడానికి వస్తాడా? సాయంత్రానికి ఫ్లైట్ టికెట్ కొనుక్కొని వెళ్ళాలన్నాడు. కౌంటింగ్ మధ్యాహ్నానికి మెల్లిగా పోతున్నాడు ఫోన్ పట్టుకొని ఇట్ట. నిజమే. అసలు ఇప్పుడు ఒక వైపును చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని మీరే చెబుతున్నారు. మరో పక్కన చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిపాలన మీద దృష్టి పెట్టారన్నారు. మరి తప్పు చేసిన వాళ్ళని శిక్షించేది ఎప్పుడు అని చెప్పి కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? మరి తప్పనిసరిగా చట్టపరంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుద్ది. ఆఫీసర్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే డిపార్ట్మెంట్ ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ తప్పనిసరిగా ఉంటుంది. తెలుగుదేశం గత ప్రభుత్వంలో పెట్టిన తెలుగుదేశం కేసులు అన్నీ కూడా మన హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు. గత ప్రభుత్వంలో అక్రమంగా తెలుగుదేశం పార్టీ మీద పెట్టిన కేసులన్నీ కూడా త్వరలోనే అన్నిటికీ విముక్తి ఉంటుంది. కార్యకర్తలు ఎవరు బాధపడరండి. వాళ్ళ తప్ప అసలు మా తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే అలా వైసీపీ వాళ్ళలాగా లేదండి. ఏంటి అది పార్టీ అండి? ఒకడు శాంతిరెడ్డి, ఒకడేమో ఆరెడ్డి, ఒకడు ఈ రెడ్డి, ఒక ఆమె మొన్న వాణి భార్య పిల్లల మీద బజార్లో ఎగబడ్డాడు ఎమ్మెల్సీ. ఇంకో ఎమ్మెల్సీ నువ్వు డైరెక్ట్గా డోర్ డెలివరీ చేస్తే నువ్వు వీడియో పెట్టి ఏం చేస్తున్నావు ఏంటి? అసలు మీ పార్టీలోనే ఉంటుందా? ఎవరైనా అన్ని పార్టీల్లో ఇది ఉంటుందా? అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే, గతంలో ఇలాంటి మాటలే శుద్ధులు చెప్పిన రోజా, అంటే బట్టల గురించి మాట్లాడిన రోజా కానీ, పద్ధతుల గురించి మాట్లాడిన రోజా కానీ, ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్సీలు చేస్తున్న దురాఘాతాలు, మరి ఈ న్యూడ్ కాల్స్, మరి ఇవన్నీ బయటకు వచ్చినా సరే ఇటు జగన్మోహన్ రెడ్డి స్పందించట్లేదు, అటు మరి వాళ్ళ దాంట్లో ఉన్న మహిళా నాయకురాళ్ళు స్పందించట్లేదు. ఎందువల్ల అంటారు? ఇప్పుడు రోజా గురించి మాట్లాడాలంటే యాజ్ ఏ మహిళగా మాకు కొద్దిగా గౌరవం ఇవ్వాల్సిన పని ఉంది. ఎందుకంటే మహిళ, బట్ ఆమె నోటికి కాదు. ఆమె పోయినసారి ఇప్పుడు ప్రజెంట్ మా హోమ్ మినిస్టర్ గారిని ఏదో డ్రెస్ గురించి హేళన చేసింది. ఎక్కడ? పీతల సుజాత గారు మినిస్టర్ ఉంటే అసెంబ్లీలో. నిన్న నువ్వు యూరప్ పోయావు, నీ ఫోటోలన్నీ బయటకు వచ్చినాయి తల్లి. నువ్వేం గౌన్లు వేసుకున్నావో, ఎట్టెట్టా తిరిగావో, నీ డ్రెస్ సెన్స్ గురించి వాళ్ళు మాట్లాడతారు. ఇంకా మేమేం సమాధానం చెప్తాం? ప్రజలు అందుకే కదండి. అలాగది ఇప్పుడు వాళ్ళ నాయకుల గురించి వస్తున్నా సరే అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదంటారు? నా అక్క, నా చెల్లి, నా తల్లి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి, నా అక్క చెల్లెల ఆప్యాయతలు ఏమైపోయినాయని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి మరి ఇలాంటి వెధవల్ని ఎందుకని శిక్షించలేకపోతున్నాడు అనుకోవచ్చు అంటారు? ఇక మీరు ఎదవల్ని ఎట్టా శిక్షిస్తాడండి? అదంతా ఒక గుంపు. యథా రాజా తదా ప్రజ. నా అక్కలు, నా చెల్లెలు, దేశం అంతా దేనికండి? ముందు నీ చెల్లి అడుగుతుంది, అరే నా సంగతి ఏంట్రా బాబు, నువ్వు ఈ తప్పులు చేస్తున్నావు అని ఆమెకు చెప్పు, మా దగ్గరికి రా. భయమా నీకండి భయము? రాజ్యాంగం అంటే ఇదే లేదు. 980 మందిని నీకు రక్షణ, నెలకు 6 కోట్ల. ఏం డబ్బండి ఇది? డబ్బా? ప్రజల సొమ్మ? లేకపోతే ఊరికినే వస్తుందా? ₹1 జీతం తీసుకోవు, ఇది పేరుకు మాత్రమే. 20 జీవోలు పెట్టావు కేవలం నీ లోటస్ పాండ్కి సీసీ కెమెరాలు మార్చేదానికి, దీనికి 20 జీవోలు పెట్టావు. వరుసగా చదవమంటే నా దగ్గర లిస్ట్ ఉందండి, చదువుతా. ఏ జీవో ఎంత పెట్టాడు, ఏంది, ఏ జీవోలు ఎంతెంత తన సొంతానికి ఖర్చు పెట్టుకున్నాడో లిస్ట్ ఉంది. నేను ప్రాపర్గా నేను కాదంటే డిబేట్కి రమ్మనండి వైసీపీ నాయకుల్ని. అక్షరాల మనం ఉపయోగం ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, తీస్తే బయటకు వస్తానే. నువ్వు చేసిన దొంగ పనులన్నీ బయటపడతాయని నీ పక్కనుండే రామచంద్రారెడ్డి మొన్న అది తగలబెట్టాడు.
ఇవన్నీ అన్నీ బయటకు వస్తాయి, ఏం ఇబ్బంది లేదు. బారులు తీరారు 3 రోజులు ప్రజలు. నువ్వు చేసిన అరాచకాలకి భయపడి ప్రజలు ఒకసారిగా బయటకు వస్తే చీఫ్ సెక్రటరీ గారు అక్కడికి వచ్చారు. అవి 3 రోజులు బారులు తీరారు. వెళ్తుంటే కూడా జనాలు ఎక్కువ ఉండి కారు దిగి ఆయన అన్ని తీసుకొని పోయి చూసే పరిస్థితి. నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడొద్దయా జగన్మోహన్ రెడ్డి, అయిపోయింది. ఒకసారి వచ్చావు నువ్వు, మా తప్పు, మా బుద్ధి పొరపాటయి మేము 15 ఏళ్ళు వెనక్కి పోయాం. ఇంకోసారి ప్రజలకి అందరికీ ఎవరికైనా ఇది ఉంటే నీకు మాత్రం ఓటేశారంటే ఇంకా మా గోతిలో మేము తవ్వుకొని మేము పడి మళ్ళీ మేమే కప్పెట్టుకున్నట్టు కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ.